సినిమా ఇండస్ట్రీలో గొడవలనేవి కామనే అయినా బయటికి మాత్రం గొడవలు లేనట్టే ఉంటారు. అలా ఉంటేనే బెటర్ అనేది చాలామంది చెప్పే మాట. మొన్న మధ్య ఏదో ఫంక్షన్ ఇన్విటేషన్ విషయంలో బాలయ్యకి నాగార్జునకి చిన్న గొడవ ఒకటి జరిగిందనే వార్త వినబడింది. చివరికి నాగార్జునే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, మా మధ్య అలాంటిది ఏం లేదు అని చెప్పాల్సి వచ్చింది. అయితే హీరో హీరోయిన్స్ కూడా గొడవలు ఉంటాయని ఇప్పుడు రోజా వెంకటేష్ల మ్యాటర్ తెలిసాకే అర్థమవుతుంది. రోజా వెంకటేష్ కలిసి ఒకే ఒక సినిమా చేశారు, అదే పోకిరి రాజా. ఇన్నేళ్ల కెరీర్లో వాళ్ళు మళ్ళీ కలిసి నటించకపోవడానికి రోజా భర్త సెల్వమణి కూడా కారణమయ్యాడట. సెల్వమణికి బాలయ్య, చిరు, నాగ్ మంచి ఫ్రెండ్స్ అట. వెంకీ విజయశాంతులతో సెల్వమణి డైరెక్షన్లో ఓ మూవీ ఓపెనింగ్ జరిగాక సెల్వ లొకేషన్ చూసే పనిలో ఉండగా ఓ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని బి గోపాల్తో సినిమా స్టార్ట్ చేశాడట వెంకీ. దీంతో రోజా ఆమె భర్త బాగా హట్ అయ్యారట. ఇది జరిగిన కొద్ది రోజులకి రోజా వెంకీతో కలిసి పోకిరి రాజా సినిమా చేస్తోందట. షూటింగ్ అయిపోయినా ఓ చిన్న సాంగ్ బిట్ కోసం వెంకీ ఆమెకు కాల్ చేసి రోజాని బెంగళూరు రమ్మని చెప్పాడట. ఆ రోజు తన భర్త బర్త్డే కావడంతో భర్త కంటే షూటింగ్ పెద్ద ఎక్కువేం కాదు అని ఫోన్ పెట్టేసిందట రోజా. అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య మాటలు బంద్ అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల వారి మాటగా తెలుస్తుంది.